ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనకు డిగ్రీ ఎగ్జామ్స్కి సంబంధించి బ్యాక్లాగ్స్, ముఖ్యంగా సెమిస్టర్ 1 సెమిస్టర్ 3 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు రివైజ్డ్ టైం టేబుల్ ఇచ్చింది కాకతీయ యూనివర్సిటీ. ఆ టైం టేబుల్ గురించి నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్ సమాచారం, జాబ్ నోటిఫికేషన్స్, జనరల్ నాలెడ్జ్ ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇక సెమిస్టర్ 1, 3, 5 ఈ బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసుకోవడానికి ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చింది. ఆల్రెడీ 5th సెమిస్టర్ నడుస్తుంది 2, 4, 6తో పాటు. కానీ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇచ్చినటువంటి టైం టేబుల్లో స్వల్ప మార్పులు చేస్తూ కాకతీయ యూనివర్సిటీ తాజాగా మనకి రివైజ్డ్ టైం టేబుల్ ఇచ్చింది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి మీరు ఎవరైతే ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసి ఉన్నారో వాళ్ళకు మే 22న ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఓల్డ్ టైం టేబుల్లో ఈ డేట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి మే 22న ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ సెమిస్టర్. మరి ఆ రోజు మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీషు, అంటే మీకు ఆల్రెడీ ఓల్డ్ బ్యాచ్ సిలబస్ ఏది మీకు ఉంది ఆల్రెడీ. ఎందుకంటే మనకి ఈ సెమిస్టర్ 1కి సంబంధించి 2025-26 నుంచి సిలబస్ మారింది. అది ఎవరికి కొత్తగా 25-26 నుంచి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి, పాత వాళ్ళకి మాత్రం మీకు అప్పుడు ఏ సిలబస్ ఉండదో అదే సిలబస్ ఇక్కడ ఉంటుంది. దాన్నే మీరు చూసుకోవాలి. ఆల్రెడీ మీకు ఇక్కడ ఇచ్చిండు ఓల్డ్ అని. సో 22 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 23న మీకు ఇంగ్లీష్ ఉంది, 25న మీకు సెకండ్ లాంగ్వేజ్ ఉంది, 26 నుంచి మీకు ఆప్షనల్ సబ్జెక్టు స్టార్ట్ అవుతున్నాయి. 26th రోజు మీకు హిస్టరీ కానివ్వండి బీఏ వాళ్ళకు, అదే మిగతా వాళ్ళకైతే మీరు బీకామ్ వాళ్ళకైతే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానివ్వండి, తర్వాత బాటనీ, ఓల్డ్ న్యూ. అంటే న్యూ ఎవరి కోసం ఇది 2025-26ల అడ్మిషన్ తీసుకొని సెమిస్టర్ 1 ఉంటుంది కదా, వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే వాళ్ళకి న్యూ పేపర్ ఇస్తారు. అంతకంటే ముందున్న వాళ్ళకు 2016-17 నుంచి 2024-25 వరకు ఓల్డ్ ఇస్తారు. అది మీరు చూసుకోండి. అదేవిధంగా మనకి ఎకనామిక్స్ కానివ్వండి, ఎకనామిక్స్ కాకుండా ఇక్కడ మీకు 26 తారీఖు రోజు ఇంకా ఏమున్నాయి, మనకు మ్యాథమెటిక్స్ కూడా ఉందండి అదే రోజు, ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో అవి మీరు చూసుకోండి. క్యాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏవేవి ఉన్నాయి, మీ సబ్జెక్టులు ఏవి ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ ఎన్విరాన్మెంటు, బీజెడ్సీ వాళ్ళకు బాట్ అని, ఇవన్నీ కూడా 26 తారీఖు మేన ఉన్నాయి సెమిస్టర్ 1. నెక్స్ట్ 27 తారీఖు మే 27కి కూడా లేదు, 28కి ఉంది నెక్స్ట్ ఎగ్జాము. 28 తారీఖు వచ్చేసి మనకు ఎకనామిక్స్ కానివ్వండి, మా బీఏ వాళ్ళకైతే. తర్వాత మీకు బీకామ్ వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్టులు చూస్తే బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ కానివ్వండి, తర్వాత జువాలజీ, ఫిజిక్స్, ఈ సబ్జెక్టులన్నీ మీకు 28 తారీఖు మే 28కు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మే 29th రోజు నెక్స్ట్ డే మీకు పొలిటికల్ సైన్స్ బీఏ వాళ్ళకైతే, తర్వాత మీకు బిజినెస్ ఎకనామిక్స్ బీకామ్ వాళ్ళకైతే, ఫారిన్ ట్రేడ్ బీకామ్ ఓల్డ్ వాళ్ళకు ఓల్డ్, ఇది మీరు చూసుకోండి. తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ సైన్స్ వాళ్ళకైతే కెమిస్ట్రీ ఓల్డ్ న్యూ. సో ఈ విధంగా మీకు 29 తారీఖు కూడా ఆప్షనల్ సబ్జెక్టులు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 30 తారీఖు ఇక మిగతా సబ్జెక్టులు, కంప్యూటర్ సైన్స్ అలాంటి సబ్జెక్టులు అయితే మీకు 30 తారీఖు ఉన్నాయండి. డిఫరెంట్ సబ్జెక్టులు, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇవి. తర్వాత 1 జూన్కి కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీకామ్ వీళ్ళకి ఓల్డ్ అని ఇక్కడ ఇచ్చాడండి, పేపర్ 4 అని. బయోటెక్నాలజీ, వేర్ హౌస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆపరేషన్స్ బీబీఏ వాళ్ళకి, లాజిస్టిక్స్ వాళ్ళకి. సో 1 జూన్ ఇది మనకు సెమిస్టర్ 1 రివైజ్డ్ టైం టేబుల్. అదేవిధంగా మనకు సెమిస్టర్ 3 రివైజ్డ్ టైం టేబుల్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళకి ఎగ్జామ్స్ 22/5/2026లో స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి మార్నింగ్, వాళ్ళకేమో ఆఫ్టర్నూన్. ఫస్ట్ సెమిస్టర్ ఏమో ఆఫ్టర్నూన్ ఉండేది, గమనించండి. సో ఇక మీకు 22 తారీఖు జనరల్ పేపర్స్ ఉంటాయి మార్నింగ్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ బీఏ లాంగ్వేజ్, బీబీఏ, బీకామ్ ఇలాంటి వాళ్ళకి. ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ రిపోర్ట్ రైటింగ్ అని బీఏ వాళ్ళకి న్యూ. ఫండమెంటల్స్ ఆఫ్ నానో టెక్నాలజీ, మీ ఆల్ టికెట్ మీద ఈ సబ్జెక్టులు ఏవి ఉన్నాయో గా ఎగ్జామ్ మీరు రాసుకోవచ్చు 22. తర్వాత 23 తారీఖు వచ్చేసి మనకు ఇంకా మిగతా జనరల్ పేపర్స్ ఉన్నాయి. వెబ్ డిజైన్ అండ్ అనాలిటిక్స్ అని బీకామ్ వాళ్ళకి. ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది కనుక పెట్టుకుంటే ఇది ఉంటుంది మీకు. బయోస్టాటిస్టిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ బీఏ వాళ్ళకి. సో ఇట్లా ఉన్నాయి మీకు. తర్వాత 25 తారీఖు జనరల్ ఇంగ్లీష్ ఉంది మే. 26 తారీఖు ఏమో సెకండ్ లాంగ్వేజ్ ఉంది. మళ్ళీ 28 నుంచి ఆప్షన్లు స్టార్ట్ అవుతున్నాయి. హిస్టరీ బీఏ వాళ్ళకైతే హిస్టరీ ఉంది మనకి. బీజెడ్సీ వాళ్ళకు బాటనీ ఉంది ఆ రోజు.
ఎంపీసీ వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఉంది. ఇంకా బీకామ్ వాళ్ళకు వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఉన్నది బీకామ్ వాళ్ళకి, అది మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 29 తారీఖు బిఏ వాళ్ళకు ఎకనామిక్స్ ఉంది. తర్వాత మీకు బీకామ్ వాళ్ళకు వచ్చేసి మీరు చూడండి బిజినెస్ స్టాటిస్టిక్స్ ఉంది. ఎంపీసీ వాళ్ళకు ఫిజిక్స్, బాటనీ బీజెడ్సీ వాళ్ళకు జువాలజీ వచ్చేసి మనకి 29th మే. తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఎప్పుడు ఉన్నాయి 30 తారీఖు మే మళ్ళీ బిఏ వాళ్ళకి పొలిటికల్ సైన్స్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోండి. నెక్స్ట్ బీకామ్ వాళ్ళకైతే ఇన్కమ్ ట్యాక్స్ 1 అని ఉంది, పేపర్ 3 ఇట్లా మీకు ఓల్డ్ అని ఉంది. తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మార్కెట్స్ బీకామ్ పేపర్ 3 న్యూ అని ఉంది. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్, సో ఇది కూడా ఉంది. సో ఇవి ఏవి ఉన్నాయి మీరు మీ సబ్జెక్టుల ప్రకారం చూసుకోండి. తర్వాత కెమిస్ట్రీ ఉంది ఆ రోజు మీకు, స్టాటిస్టిక్స్ ఇలాంటి సబ్జెక్టులు ఉన్నాయి. సైకాలజీ సైకాలజీ, సోషల్ సైకాలజీ అని మీకు ఇట్లా ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1st జూన్కి ఇంకా కొన్ని మిగిలిపోయిన సబ్జెక్టులు 1st జూన్కి ఇవ్వడం అనేది జరిగింది. 2nd జూన్ కూడా కొన్ని సబ్జెక్టులు అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఫస్ట్ అండ్ 3rd సెమిస్టర్ యొక్క రివైజ్డ్ టైం టేబుల్ మీకోసం ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.